వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్ గర్ల్. ఈరోజైతే తమ్నెయిల్ చూసేసారు కదా. మేమైతే ఈ మార్గశిర మాసంలో అమ్మవారి టెంపుల్కి అయితే బయలుదేరడానికి రెడీ అయిపోయాం. ఇంకా ఎవ్రీ ఇయర్ ఈ టెంపుల్కి అయితే వెళ్తూ ఉంటాం. కానీ ఈసారి ఏంటంటే నైట్ టైం వెళ్తున్నాం. అంటే ఫస్ట్ టైం ఇలా నైట్ టైం టెంపుల్కి వెళ్ళడం. మేమైతే ఎప్పుడు చూసినా మార్నింగే వెళ్తాం. మేము మార్నింగ్ రెడీ అయ్యి ఒక 9 o'clockకి వెళ్ళేసరికి ఇంకా ఈవినింగ్ అయిపోతుంది. వచ్చినప్పటికీ నైట్ వ్యూ అయితే బయటన చాలా బాగుంది. ఇంకా వైజాగ్ అంటే తెలిసిందే కదా, సూపర్గా ఉంది. ఇంకా బయట వ్యూ మొత్తం చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఇంటి దగ్గర మేము బయలుదేరేసరికి ఒక 8 అయింది. ఇక్కడ చూస్తే ఒక చిన్న కుక్క ఉంది కదా, ఈ కుక్క అయితే అసలు వెళ్తున్న వాళ్ళని వదలట్లేదు. అక్కడికి వెళ్ళి బైక్ ఆపేసి మీ దగ్గరికైనా వెళ్తుంది అనేసి అడిగితే అవునండి మా కోసమే వస్తుందని చెప్పారు. సో ఇంకా దాని తర్వాత అయితే మేము టెంపుల్కి బయలుదేరడానికి ఫస్ట్ అయితే ట్రాఫిక్ ఎక్కువగా లేదు. ఇంకా అలా వెళ్తూ వెళ్తూ కొంచెం దూరంలో అయితే ఎక్కువగానే ట్రాఫిక్ ఉంది. ఇంటి దగ్గర 8కి బయలుదేరేసరికి ఇంకా పూర్ణ మార్కెట్లో అమ్మవారి టెంపుల్కి వెళ్ళేసరికి టైం అయితే 8:30 అయిపోయింది. సో ఇంత నైట్లో ఎందుకు వెళ్ళామంటే ఇంకా బేబీ అయితే పుట్టింది కదా. సో తనైతే ఎక్కువగా నైట్ టైం ఈ టైంకే పడుకుంటుంది. సో బేబీ పడుకుంటుంది కదా అనేసి ఈ టైంలో టెంపుల్కి అయితే వెళ్ళడానికి ఫిక్స్ అయ్యాం. సో ఇక్కడైతే చూసారు కదా, డాల్ఫిన్ హోటల్ దగ్గర వ్యూ అయితే చాలా బాగుంది. వీడియో కూడా క్యాప్చర్ చేశాను. సో మొత్తానికి మార్కెట్లోకి అయితే అడుగు పెట్టేసాం కదా. ఇక్కడ బోర్డు కూడా కనిపించింది. ఇంకా అమ్మవారి టెంపుల్కి వెళ్ళడానికైతే ఒక 1 kilometer ఉందనేసి. ఓకే, ఇంకా ఇక్కడి నుంచి మేమైతే మార్కెట్లోకి ఫుల్ హడావిడి మొత్తం చూసాం. అసలు ఎందుకంటే క్రిస్మస్ రాకముందే ఇక్కడ చాలా స్టాల్స్ నిండిపోయి మంచి మంచి డ్రెస్సెస్ వచ్చి మార్కెట్ మొత్తం ఒక లుక్తో ఉంది. అది కాకుండా ఇలా చాలా రోజుల తర్వాత బయటకు వచ్చాను కదా, ఒక 1 year అయి ఉంటుంది. ప్రెగ్నెన్సీ వల్ల అసలు బయటని తిరగలేదు. సో ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత నేను బయటికి ఇలా వచ్చిందంటే ఈ టెంపుల్కే. ఇలా టెంపుల్కి అనేసి పూర్ణ మార్కెట్కి వచ్చినప్పుడు చాలా రోజుల తర్వాత వచ్చినట్టు అనిపించింది. ఇలా మార్కెట్ మొత్తం చూసుకుంటే ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. అసలు మనం చూసుకున్నట్టయితే చూసారు కదా, టెంపుల్కి ఇంకా రీచ్ అవ్వకముందే దూరం నుంచే ఎంత లైటింగ్ కనిపిస్తుందో. అసలు ఏంటి ఇంత లైటింగ్ కనిపిస్తుందని ముందుకెళ్ళేసరికి ఇదంతా అమ్మవారి టెంపుల్కి వెళ్ళే దారి కోసం ఈ లైట్స్ అన్నీ వేశారు. ఈ లైటింగ్ స్టార్టింగ్ పాయింట్ నుండి మొత్తం యాత్ర సామాన్లు బజార్లోనే పెట్టారు. ఇక్కడైతే స్టార్టింగే పోలీసులు బైక్ అలౌ లేదన్నారు. ఎందుకంటే మేము నైట్ టైం వెళ్ళాం కదా, బైక్ సైడ్కి పార్కింగ్ చేసి నడుచుకొని వెళ్ళమన్నారు. సో బైక్ కూడా పార్కింగ్ చేసేసి ఇంకా అలా యాత్ర కూడా చూసినట్టు ఉంటుంది కదా అని అక్కడ ఉండే స్టాల్స్ అన్నీ చూసుకుంటూ ఇంకా నడవడం అయితే మొదలు పెట్టాము. చూసారు కదా, ఇక్కడ లైటింగ్స్ దగ్గర పైన అయితే అమ్మవారి పెయింటింగ్ది ఎలా పెట్టారో ఇది దూరం నుంచి అయితే చాలా అట్రాక్షన్గా కనిపించింది. ఇంకా దగ్గరికి వెళ్ళాకైతే ఇంకా బాగా కనిపించింది. ఒకసారి దగ్గరికి వెళ్ళాక మీరే చూడండి అమ్మవారి ఫోటో ఎంత బాగా కనిపిస్తుందో. ఇంకా దీని తర్వాత ఈ ఫోటో దాటిన తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకా మేమైతే అమ్మవారి దర్శనంకి ఇక్కడి నుంచే క్యూ కట్టడానికి చూసారు కదా, పోల్స్ అయితే కట్టేశారు. సో నైట్ టైం కదా, లైన్ అయితే ఎక్కువ ఉండదు అనుకున్నాం. కానీ అసలు నార్మల్ దర్శనంకి అయితే మేము 8:30కి వెళ్ళాం కదా, చాలా లేట్ అయిపోద్దని అర్థమైంది. లైన్ అయితే అంత ఎక్కువగా ఉంది. సో ఎక్కువ లైన్ ఉంది కదా, ఫాస్ట్గా దర్శనం అయిపోవాలని 200 టికెట్ అయితే తీసుకున్నాం. సో 2 tickets తీసుకుని ఇంకా లైన్లోకి అయితే వెళ్ళిపోయాం. సో కొంచెం లైన్లో నడుస్తూనే బయటను బజార్ అంతా చూశాను. నేనేమనుకున్నానంటే దర్శనం అయిపోయిన తర్వాత చక్కగా వచ్చి బయటన బజార్ చూసుకొని ఏమైనా కొనుక్కోవచ్చు అని అనుకున్నాను. సో ఇక్కడైతే దర్శనం లైన్ దగ్గర సైడ్కి టీవీ కూడా పెట్టారు, లోపల లైవ్ ఎలా జరుగుతుంది దర్శనం అని. మేము అసలు తీసుకున్నదే 200 టికెట్. దీనిలో కూడా చూడండి ఎంతమంది ఉన్నారో. అసలు మామూలుగా లేరు జనాలు అయితే. నైట్ టైం కదా ఇంకా తక్కువ మంది ఉంటారు అనుకున్నాం, కానీ చాలా ఎక్కువ మందే ఉన్నారు. ఇప్పుడు కూడా ఈ వీడియో తీస్తున్నది కూడా మేము ఇంకా బయట లైన్లోనే ఉన్నాము, లోపల లైన్కి అయితే ఇంకా వెళ్ళలేదు. ఇంకా సేపు అయ్యాక మాకైతే మ్యాక్సిమం 2 hours పట్టింది దర్శనంకి. ఎందుకంటే బయట లైన్ ఇంకా దాని తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత గుడి దగ్గర కూడా లైన్ కట్టాము. చూసారు కదా, ఇదైతే గుడి లోపల లైన్. ఇంకా గుడి లోపల లైన్ కూడా కట్టిన తర్వాత ఇక్కడ చూసారు కదా 3-4 పోల్స్ ఉన్నాయి. ఇవన్నీ తిరుగుతూ వెళ్ళాలి కదా లోపలికి. సో అందుకే అంత టైం అయితే పట్టింది. మేము కొన్న టికెట్ దగ్గరే ఇంకా వాళ్ళు నోట్ చేశారు టైము, మ్యాక్సిమం ఒక 3 hours పట్టచ్చు మీకు దర్శనం కని. కానీ ఏం చేస్తాం, మాకైతే మా లక్కీ కొద్దీ ఒక 2 hours-లోనే దర్శనం చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఇంకా లోపలైతే అమ్మవారికి మామూలు డెకరేషన్ చేయలేదు అస్సలు. 2 కళ్ళు చాలలేదు చూడడానికి, చాలా బాగా డెకరేషన్ చేశారు. ఇంకా మాకైతే మేము వెళ్ళి మాకు దర్శనం అయినప్పటికీ టైం అయితే 11 అయిపోయింది.
సో చక్కగా దేవుడిని అయితే దర్శనం చేసుకొని ప్రసాదాలు కూడా కొనుక్కున్నాం. ఇంకా దాని తర్వాత సో ఇంకా యాత్ర ఇందాక చూడలే కదా, ఇప్పుడైతే చూద్దామని బయటకు వచ్చి చూసేసరికి అసలు యాత్ర లేదు, ఏమీ లేదు. మొత్తం మిస్ అయిపోయాను, ఫుల్ డిసప్పాయింట్ అయిపోయాను. సో ఇంకేం చేస్తాం, ఇంకా 11:30, 12 అయితే అయిపోయింది. ఈ టైంలో ఇంటికైతే దెయ్యాల్లాగా వచ్చాం. సో మొత్తానికి ఈ మార్గశిర మాసంలో మాకు అమ్మవారి దర్శనం అయితే ఇలా జరిగింది. మీరు కూడా ఈ టెంపుల్కి వెళ్ళంటే కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్